పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్కారం. ఒకసారి మరి వీడియో చూద్దాం సార్. నాకు మా నాన్నే హీరో, కానీ అదే హీరో నా తాతయ్యకి విలన్గా మారిన రోజు నాకేమీ అర్థం కాదు. పెయిన్స్ తట్టుకోలేక అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. ఆయన కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండె పగిలిపోతుంది. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వు మీ నాన్న మీద వైలెన్స్ చేస్తున్నావు అంటే నథింగ్ బట్ నీ పిల్లగాని జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నట్టే. పిల్లగాని మనసులో ఏముంటుంది, వీళ్ళు ఎట్లా తయారవుతారంటే అరే తప్పు కదా, అరే కొట్టద్దు కదా అనేది ఒక ఫస్ట్ బాధ. ఈ బాధ నుంచి ఏం చేయలేకపోతున్నా డిప్రెషన్లోకి వస్తారు. ఆ డిప్రెషన్ నుంచి వైలెన్స్కి వచ్చేస్తారు. ఏం నేర్చుకుంటారు, ఓహో నాన్నని కొట్టచ్చా, వీడు రేపు వీడు దంచడం స్టార్ట్ చేస్తారు. భారతదేశంలో ఎదగటం అంటే ఏంటి, డబ్బు సంపాదించడం, కాలు కొనుక్కోవటము, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ ఎదగటం. ఈ ఎదిగే క్రమంలో మనం పిల్లలకి విలువలు నేర్పడం మర్చిపోతాం. కుటుంబం అనేది ఒక పాఠశాల. కుటుంబంలో 80% నేర్చుకుంటారు, స్కూల్లో ఓన్లీ 20% నేర్చుకుంటారు. నమస్కారం. సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఒక మాట చెబుతూ ఉంటారండి, పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు అని. ఇంట్లో మనం ఏం చేస్తున్నా వాళ్ళు మొత్తం స్కాన్ చేసేస్తూ ఉంటారు. ఏమీ చేయనట్టుగా కనపడినా మనం చేసేవి వాళ్ళపైన చాలా ప్రభావం చూపిస్తాయి. అది ఎలాంటి విషయమైనా కూడా, చిన్న నుంచి పెద్ద వరకు కూడా. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది కూడా అదే. మేబీ చాలామంది పేరెంట్స్ అనుకుని ఉండొచ్చు, మా పిల్లోడు మేము ఏం చేసినా భలే కనిపెడతాడండి, అందుకే జాగ్రత్తగా ఉండాలని కొంతమంది జాగ్రత్త పడుతూ ఉంటారు. కొంతమంది ఏమో చాలా బాగా పెంచుతూ ఉంటారు. కానీ కొన్ని చెడు కారణాల వల్ల పిల్లల మీద ఆ ప్రభావం పడి వాళ్ళు ఇలా తయారవడం, ఇలా రకరకాల న్యూస్లు మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఈ కుటుంబ విలువలకు కానీ, బంధాలకు కానీ దేనికి లొంగిపోకుండా, లేకపోతే వాటికంటూ రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తారు. కారణం ఏంటని చూస్తే చిన్నప్పుడు వాళ్ళు పెరిగిన తీరు అని. అంటే పేరెంట్స్ ప్రభావం పిల్లలపైన ఎంత ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. కేవలం పేరెంట్స్ అనే కదా, అంటే అందరూ వస్తారు బంధువుల్లో, ఇలా చాలామంది. ఇలాంటి వాటిని మనం ఇంకా పెంపొందించాలి, ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్. ఒక మంచి మెసేజ్ ఇద్దామనే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు పూజారి నాగేశ్వరరావు గారు. ఒక అడ్వకేట్గా మనందరికీ వారు సుపరిచితులు, అంతేకాదు సైలాజిస్ట్ కూడా. సార్ నమస్కారం. యాజ్ యూజువల్ ఎప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ గురించి మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చాలా గొప్పగా చెప్తూ ఉంటాం. ఇందాక నేను అన్న మాట ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు సార్? అంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు, ఆ ప్రభావం పడుతుంది, అవి పెరిగి పెద్ద అయ్యాక అవే వాళ్ళ లైఫ్లో అవి ఉపయోగపడతాయి అని అంటే కనుక యాక్సెప్ట్ చేస్తారా? 100% అది. సో మనకి ఇంట్లో ఏం నేర్పుతామో అదే నేర్చుకుంటాం మనం. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఒక కుటుంబాన్ని రిఫర్ చేసేటప్పుడు వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఇట్లాంటివి మాట్లాడుతున్న పూర్వకాలంలో. ఇప్పుడు అంటే మనకు అంత లాంగ్ లాస్టింగ్ కెరీర్ ఎవరికి లేదు కాబట్టి, కుటుంబాలు లేవు కాబట్టి, ఎప్పుడైనా కూడా నిత్య జీవితంలో పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని తల్లిని అనుకరిస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటల్ని బట్టే వీళ్ళ ఎదుగుదల, వీళ్ళ పెరుగుదల ఉంటుంది. నేను ఒక దగ్గర విన్నాను సార్, అంటే బాల్యం ఆ టైంలో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక తడి వెట్ కాంక్రీట్, ఒక తడి సిమెంట్ లా ఉంటుంది. మీరు ఏవైతే వేస్తారో దాంతో అలా గట్టిపడిపోతుంది, తర్వాత మీరు అది ఏం చేసినా ఇంకా అది మారదు అనేది చదివాను సార్. 100% సత్యం అది. అందుకే నేను ఎప్పుడు కూడా చాలా మందికి పిల్లల్ని కొట్టద్దని, తిట్టద్దని, లేకపోతే వాళ్ళ మూట చెడు అలవాటు చేయొద్దని. చాలా మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని పిల్లల ముంగట డ్రింకింగ్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ ముంగట సిగరెట్లు తాగుతుంటారు. ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళ ముంగటనే చాలా కుటుంబాలలో నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం అనేది వెరీ కామన్. ఓకే, ఒక్కొక్క సందర్భంలో ఆ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. కానీ చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ చేస్తుంటారు అమ్మాయిల మీద. ఎందుకంటే ఆ ఆడపిల్లల్ని గౌరవించకపోవటము,
వాళ్ళని చులకన చేసి మాట్లాడడము, వాళ్ళకి ఏదో రైట్స్ లేనట్టు మాట్లాడడం, అంటే బిహేవియర్ ఎగెన్స్ట్ ద ఉమెన్ అనేది మన కుటుంబాలలో సర్వసాధారణం. అట్లా మనము మాట్లాడడం ద్వారా ఆ పిల్లలకి ఏమైపోద్ది అంటే ఓహో ఇది కల్చర్ ఏమో అనేది అలవాటు అయిపోయి వాళ్ళు కూడా అట్నే బిహేవ్ చేస్తుంటారు. ఇలాగే ఉండాలి. మనం పిల్లల ముంగట మన ఇతర కుటుంబ సభ్యుల్ని గౌరవించడం నేర్చుకుంటే, ఇతర కుటుంబ సభ్యుల్ని ప్రేమతో మాట్లాడడం నేర్చుకుంటే, వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకుంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఓహో కుటుంబం అంటే ఇదా, ప్రేమతో మాట్లాడాలా, ఆ రిలేషన్షిప్ రెస్పెక్ట్ ఇవ్వాలా అనేది తెలుస్తుంది. మనం ఏం చేస్తుంటామంటే మనం ఉన్న రకరకాల తెలిసో తెలియకనో బిజీ షెడ్యూల్నో మనం మన ఇండియాలో ఎగెయిన్స్ట్ ఉమెన్ మనం వైలెన్స్ చేస్తుంటాం. వాళ్ళని నేమ్ కాలింగ్, ఇష్టం ఉన్నట్టు పిలవటము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటము, వాళ్ళని ఒక పని మనుషుల కింద చూడటము, ఇట్లాంటివి చేస్తుంటాం. ఆ కల్చర్ అనేది మనం మార్చాలి అంటే ఫస్ట్ మనం మారాలి అని చెప్తాను. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉన్నారు, తండ్రి ఎవరైతే తాతగారు కావచ్చు, అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? తాత పోస్ట్ అనేది భారతదేశానికి ప్రధానమంత్రి ఎట్లనో కుటుంబంలో తాత పోస్ట్ అంత ఖతర్నాక్ పోస్ట్ అది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక 60 సంవత్సరాలు గడిపాడంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో విషయాలు, త్యాగాలు అన్నీ నేర్చుకుని ఉంటారు వాళ్ళు. ఒక కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే మనకు వజ్రాల నిధి అనటాలు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయాన్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్. 60 సంవత్సరాలు నాన్ స్టాప్గా వాళ్ళు గడిపారంటేనే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, తర్వాత ఎన్నో విషయాలు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మంచి అయినా చెడైనా నేర్చుకోవడం చాలా ఉంటుంది. ఇప్పుడంటే మనిషి టెక్నాలజీని ఆధారపడి ప్రధానికి గూగుల్ అడగడం నేర్చుకుంటూ, కానీ ఒకప్పుడు వీళ్ళంతా మన గూగుల్స్. నిజం సార్. అలా ఒక తాతగారి మనవడు చాలా ఆవేదనతో ఒక వాయిస్ నోట్ మనకి పంపించారు సార్. అది ఒక ద్వారా మనం ఇలా ప్రజెంట్ చేశాము. ఫస్ట్ నేను విన్నాను, అది నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వినాలన్నా బాధపడమంటారు. అయితే బాధని కాదు కానీ మీ ఒపీనియన్ చెప్పమంటాను డెఫినెట్ గా. ఇది చాలా మంది కనెక్ట్ అయ్యే వీడియో డెఫినెట్ గా. ఒకసారి మరి వీడియో చూద్దాం సార్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు మా నాన్నే హీరో, కానీ అదే హీరో నా తాతయ్యకి విలన్గా మారిన రోజు నాకేమీ అర్థం కాదు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన నాతో కథలు చెప్పేవారు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవారు. నాకు భయం వచ్చినప్పుడు ఆయనే నాకు ధైర్యం. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోలేదు, బాడీ మొత్తం పెయిన్స్ అంటుంటారు. ఆ పెయిన్స్ తట్టుకోలేక అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. కొట్టిన తర్వాత మా తాతయ్య ఏం మాట్లాడు, ఏడుస్తూ పడుకుంటాడు. ఆయన కళ్ళల్లో నీళ్ళు చూస్తే నా గుండె పగిలిపోతుంది. అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా తాతయ్య మా డాడీకి ఫాదర్ కదా. ఒక సన్ తన ఫాదర్ని ఇలా కొట్టడం తప్పు కదా. మా తాతయ్య ఏడ్చేటప్పుడు మా డాడీ నాకు విలన్లా కనిపిస్తాడు. నాకు మా డాడీని కొట్టాలనిపిస్తుంది కూడా, కానీ నేను చిన్నపిల్లని కదా, ఏం చేయాలో నాకు తెలియదు. నేను అన్నం కూడా తినలేకపోతున్నాను. మా తాతయ్యే గుర్తొస్తున్నాడు. పడుకున్నా నిద్ర రావటం లేదు. మా తాతయ్య ఏడుపే మళ్ళీ గుర్తొస్తుంది. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇలా కొట్టడం నిజంగా తప్పు కదా. చాలా ఎమోషనల్ స్టోరీ. ఒక చిన్న బాబు ఎంత కదిలించింది ఆ వీడియో నిజంగా. అంటే తను తాపత్రయం చూడండి, ఏం చేయాలి నేను అంటే తన ఏజ్ కి ఏం చేయాలి నిస్సహాయస్థితిలో ఉండిపోతారు కదా, వాళ్ళకి ఎన్నో చేయాలంటుంది పాపం. ఏం చేయాలని నిస్సహాయస్థితి ఉంటుంది. ప్రధానంగా మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు అనేవాళ్ళు అద్దం లాంటి వాళ్ళు. నువ్వు ఎట్లా తయారయ్యి అద్దం ఉంటుంటారు అట్లా కనిపిస్తారు, అంతే. సింపుల్ లాజిక్ అది. సో నువ్వు ఏదైతే ఇస్తావో వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. భారతదేశంలో చాలామందికి ఈ కౌన్సిలింగ్ అనే వ్యవస్థ లేదు. ఓకే, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన భారతదేశం లేదంటే ఏంటంటే, ఇది కౌన్సిలింగ్ అనేది ఇంతకుముందు పెద్దవాళ్ళు చేస్తుండే ఇంట్లో.
ఎగ్జాక్ట్లీ సార్, నిజం అది. మనం పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే భారతదేశ కుటుంబ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, సంపాదించే వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. Hmm. ఈ పెద్దోళ్ళు ఎవరు మనకు ఇప్పుడు ఈ కథలో తాత కావచ్చు, తాతగారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు ఒక దశలో కష్టపడ్డ తర్వాత ఒక 60 years వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చొని కుటుంబాన్ని మొత్తం వాచ్ చేస్తుంటారు. Hmm. ఎవరెవరు ఏం చేస్తున్నారు, సక్రమ పద్ధతులు ఉన్నారా లేరా, సక్రమంగా పోతున్నారా లేరా. ఎందుకంటే సంపాదించేటోళ్ళు ఏంటంటే వాళ్ళు ఉరుకుల పరుగుల మీద ఉంటారు. Hmm. వాళ్ళు ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలా, సంపాదించాలా, హడావిడి ఇటు పిల్లల్ని ఉంటుంది. చూసుకోవాలి ఆ. కాబట్టి వీళ్ళు కుటుంబం మీద వీళ్ళకి శ్రద్ధ తగ్గిపోతుంది కొద్దిగా. ఎవరేం చేస్తున్నారనే అవగాహన కొద్దిగా ఉండదు. Hmm. ఓకే, ఖాళీ ఉన్నది ఎవరు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే మానిటరింగ్ చేస్తుంటారు వ్యవస్థని. Hmm. ఎప్పుడన్నా వాళ్ళు ఇంత కొద్దిగా డల్ ఉన్నా కూడా వీళ్ళు ఈజీగా గుర్తుపడతారు. చిన్నపిల్లలు ఏదైనా స్కూల్కి పోయి వచ్చి డల్ ఉన్నా కూడా Hmm. గుర్తుపట్టి వాళ్ళని దగ్గర తీసుకొని Hmm. వాళ్ళకు ఒక రకంగా ప్రేమతో మాట్లాడడం ద్వారా, వాళ్ళలో ఉన్న భయాలు పోగొట్టడం ద్వారా, నీకేం కాదు, ఏం జరిగింది స్కూల్లో, లేకపోతే ఏం చేసిండు అని ఇట్లా చెప్పడం ద్వారా సలహాలు వాళ్ళు ఇస్తారు, కథలు చెప్తారు, వాళ్ళు చెప్పడం వింటేనే ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఓపెన్ అయితే దాని సమస్యను ఎట్లా పరిష్కరించాలని చెప్తారు వాళ్ళు. Hmm. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా కుటుంబానికి ఆస్తి. Hmm. సో మరి ఆ ఆస్తికి నువ్వు ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళంత వృద్ధిలోకి తెస్తారు నేను. Hmm. నువ్వు వాళ్ళకు దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తే నీ కుటుంబం అంతా నెగ్లెక్ట్ అయిపోతుంది. ఆ బాబు కూడా అంటే అది. తట్టుకోలేకపోతున్న విషయం ఏంటంటే పిల్లలు తట్టుకోలేరు. మా పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. మా నాన్నకి ఆయన ఫాదర్ కదా, అంతే. అలా అదే కొడుతుంటే నేను ఇప్పుడు ఆ కల్చర్లో అదే చూడలేకపోతున్నా. నేర్చుకుంటారు వాళ్ళు. ఏం నేర్చుకుంటారు, ఓహో నాన్నని కొట్టచ్చా, Hmm. వీడు దలచడం స్టార్ట్ చేస్తాడు. రేపు పొద్దుల ఈ ఫాదర్ ఏమన్నా అన్నాడు అనుకో, నువ్వు మీ అయ్యని కొట్టినావు కదా, నేను కొడితే తప్పేంది అంటాడు. కథం ఆ మాట వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, డిఫాల్ట్గా వచ్చేస్తుంది అది. Hmm. ఇప్పటి నుంచి ఆ పసి మనసు గాయపడి 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 ఫస్ట్ బాధ, అరే ఇది తప్పు కదా అనేది ఒక బాధ. Hmm. ఇది తప్పు జరుగుతుంది, ఈ పిల్లగాడి మనసులో ఏముంటుంది, వీళ్ళు ఎట్లా తయారవుతారంటే అరే తప్పు కదా, అరే కొట్టద్దు కదా అనేది ఒక ఫస్ట్ బాధ. ఈ బాధ నుంచి ఏం చేయలేకపోతున్న డిప్రెషన్లోకి వస్తారు. Hmm. ఆ డిప్రెషన్ నుంచి వైలెన్స్కి వచ్చేస్తారు. ఆ డిప్రెషన్ని ఇది అధిగమించాలి అంటే వైలేషన్ చేయాలి. Hmm. నెక్స్ట్ ఏంది, వీళ్ళ ఫాదర్ని కొట్టడం స్టార్ట్. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వీళ్ళ ఫాదర్ ఏమన్నా అంటే అగ్రెషన్తోని వాళ్ళ ఫాదర్ మీద దాడి చేసేస్తారు. Hmm. ఏంది అని వీడు అడిగింది అనుకో, నా చిన్నప్పుడు మీ అయ్యను నువ్వు దంచలేదా, ఇప్పుడు నేను దంచుతా కదా అంటాడు. కథం అయితే అంటే ఎలా ఉండాలండి పేరెంట్స్ అసలు పిల్లల ముందు ప్రవర్తించే తీరు, చాలా వాళ్ళకి జాగ్రత్తగా నేర్పించాలి ఉండాలి, అంటే? చాలా జాగ్రత్తగా ఉండాలి. Hmm. ఎందుకంటే రేపు పిల్లలు అనేది ఇంతకుముందు చెప్పినట్టు మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి మన పిల్లలే. Hmm. ఓకే, వాళ్ళను నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే నీ జీవితం అంత సుఖంగా ఉంటుంది. Hmm. అట్లా కాబట్టి వాళ్ళ ముంగట వైలెన్స్ చేయటము, Hmm. ఇప్పుడు వాళ్ళకు నువ్వు ఒక బాధ్యతను నేర్పాలా, ఒక ప్రేమను నేర్పాలా, వాళ్ళకు నిలబడటం నేర్పాలా, కష్టంలో సాయం చేయటం నేర్పాలా. Hmm. ఇవన్నీ నేర్పినప్పుడే కదా రేపు వాళ్ళు నీకు అండగా నిలబడేది. Hmm. నువ్వు మీ నాన్న మీద వైలెన్స్ చేస్తున్నావు అంటే నథింగ్ బట్ నీ పిల్లగాని జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నట్టే. అది Hmm. ఇక్కడ Reflection. ఎఫెక్ట్ పడుతుంది. రిఫ్లెక్షన్ Hmm. 100% పడుతుంది. కానీ ఒకప్పుడులో ఇప్పుడు ముందు జనరేషన్ వరకు చూసుకుంటే సార్, పెద్దవాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నా పిల్లలు అక్కడ కూర్చుంటే, పిల్లలంటే మళ్ళీ ఏంటి 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు కూడా పిల్లలు అక్కడ ఉంటే మీకు ఇక్కడ ఏం పని, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం మీరు లోపలికి వెళ్ళండి అని ఒక పద్ధతిని నేర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు, అదే ఉందంటారా? చెప్తున్నా కదా. ఈ రోజులలో చాలా మంది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాజంలో కుటుంబాలలో చాలా మంది చిన్నపిల్లలకు మీ తాత దగ్గరికి పోకనో, ఆ, ఇలాంటి ఓకే, నేర్పిస్తున్నారు. మీ తాతతో మాట్లాడకనో, Hmm. ఓకే, లేకపోతే మీ తాత పెట్టింది తినకనో, లేకపోతే మీ అమ్మమ్మ పెట్టింది తినకనో, మీ నాయనమ్మ పెట్టింది తినకనో, నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావనో అని చెప్తారు. Hmm. వాళ్ళు కుటుంబంలో ఒక భాగమే కదా, Hmm. వాళ్ళ నుంచే కదా వాళ్ళ నుంచే మనందరం. కదా ఇదంతా వ్యవస్థ వచ్చింది. ఆ గౌరవాన్ని మనం నేర్పగలగాల, Hmm. మనం పాటించి మన పిల్లలకు నేర్పగలగాల. అంటే వాళ్ళకి పసి మనసుల మీద నువ్వు ఏదైతే రుద్దుతావో అదే రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అంట నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక పిల్లగాడు ఒక ఇంట్లో ఒక అమ్మాయిని అవమానపరిచిండు అంటే ఏంటంటే వాని జీవితంలో ఎక్కడో జరిగి ఉండాలి. అది వాళ్ళ ఇంట్లో ఎవరో నెగ్లెక్ట్ గురై ఉండాలా, లేకపోతే వాళ్ళ కళ్ళ మూట ఏదో జరిగి ఉండాలి. జరిగినప్పుడే ఇది తప్పు కాదనే బాణం వాళ్ళు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఏంటంటే మనం ఎదిగే క్రమంలో, అంటే మనం ఎదగటం అంటే మన భారతదేశంలో ఎదగటం అంటే ఏంది, డబ్బు సంపాదించడము, కార్లు కొనుక్కోవటము, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ ఎదగటం. ఈ ఎదిగే క్రమంలో మనం పిల్లలకి విలువలు నేర్పడం మర్చిపోతున్నాం. పిల్లలకు మనం విలువలు నేర్పడం మర్చిపోయి మనం డబ్బు సంపాదన, ఓకే, కుటుంబాన్ని దూరం పెట్టడం, ఆత్మహత్యలు, హత్యలు, పిల్లలు క్రైమ్ రేట్ అనేది పెరుగుతున్నది. ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా సార్. డెఫినెట్లీ ఉంటుంది, అదే చెప్తున్నా కదా, డెఫినెట్లీ ఉంటుంది అది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కుటుంబమే ప్రాథమిక పాఠశాల ఒక వ్యక్తి జీవితానికి.
వాడు స్కూల్లో నేర్చుకోవడం కంటే ఎక్కువ వాడు ఒక స్కూల్లో ఇంట్లో. ఇప్పుడు ఒక 100% అనుకో, కుటుంబంలో 80% నేర్చుకుంటాడు, స్కూల్లో ఓన్లీ 20% నేర్చుకుంటాడు. మాతృదేవోభావ పితృదేవోభావ ఫస్ట్ వాళ్ళే కదా. అదే కదా. తర్వాత ఆ తర్వాత ఆచార్య దేవోభవ. ఈ గురువు. సీక్వెన్స్ ఎప్పుడో కనిపెట్టింది మనకు. అవును. ఈ సీక్వెన్స్ ఎప్పుడో కనిపెట్టిండు. ఈ సీక్వెన్స్ని పాటించేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఎవ్వరు కూడా తల్లిదండ్రులకు ఎగరిస్ట్గా, పిల్లలు అనేది మనకు మంచి సంపద, అది వాళ్ళతో మాట్లాడము, మనసు విప్పి మాట్లాడము. ఇవాళ క్రైమ్ రేషియో కుటుంబాలలో మొన్న ఒక ఆర్టికల్ చదివిన నేను ఇంతకుముందు, అంటే ఒక 2024లో కుటుంబ పిల్లలు ఎవరైతే ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు ఉన్న క్రైమ్ రేషియో 300% పెరిగింది. బా. ఎందుకు అంటే పిల్లలకి నువ్వు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే అనేది Parents సర్వేలో తెలియదు. కనీసం మాట్లాడకపోవడం time ఇవ్వట్లేదు. ఇవ్వడం లేదు, రూల్స్ మాట్లాడుతున్నారు, రైట్. ప్రేమని మాట్లాడుతాను లేరు, కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను లేరు, వాళ్ళకి Okay. చెప్పుకునేది లేదు, వాళ్ళు వినేయాలని చెప్పుకోలేరు లేదు. కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సలహా చాలా అద్భుతంగా ఉంది. అంటే పేరెంట్స్ కొంత టైం ఇవ్వాలి. కంపల్సరీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇవ్వాలా, వాళ్ళ ముంగట తల్లిదండ్రులని అందరినీ గౌరవించడం నేర్పాలా, వీళ్ళు గౌరవించాలా ఫస్ట్. సో పిల్లలు అనేది నథింగ్ బట్ మన ఫ్యూచర్కి సంబంధించిన వీడియో. మన ఫ్యూచర్ ఎలా మన ఫ్యూచర్ ఉండబోతుంది ఎట్లా ఉండాలనేది వాళ్ళ చూసుకోవాలి. మనం వాళ్ళని గౌరవించిన రోజు, వాళ్ళని మంచిగా చూసుకున్న రోజు, మన పెద్దల్ని మంచిగా చూసుకున్న రోజు వాడు అదే నేర్చుకుంటాడు. రేపు పొద్దుల ఓహో మా నాన్నకు ఇది వచ్చిందా, ఓహో నేను చేయాలా అని నేర్చుకుంటాడు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సలహాలు ఇవి, ధన్యవాదాలు. విన్నారు కదా, ఇప్పుడు విన్న ఈ కథ మీలో ఎవరో ఒకరికి ఇది అనుభవిస్తూ ఉండుంటారు డెఫినెట్గా. చాలామంది మాకు ఇదే ప్రాబ్లం అండి, మాకు కూడా మేము ఇలా ఫేస్ చేస్తున్నామనో, కొంతమంది పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారండి. అది నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుందా అని. ఇలాగే మా ఇంట్లో కూడా జరుగుతుందని అనిపిస్తే మీరేమంటారు ఈ అభిప్రాయం పని? మీకు మమ్మల్ని అడగాలనిపిస్తే చక్కగా మీరు ఒక వాయిస్ నోట్ని మీరు రికార్డ్ చేయండి, అది మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి పంపించండి. ఇలా ఎక్కడ జరగొద్దనే కోరుకుంటాము. ఇవన్నీ కూడా ఒక మన కుటుంబ విలువల్ని పెంచేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాయండి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తాం, అందులో ఆలోచించిందే సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్. ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏవైతే కథలు మేము వినిపిస్తున్నామో చాలామంది ఎంతో ఆవేదనతో పంపించినవి. మీకు కూడా ఇలాంటి స్టోరీ మాదేనండి, మేము ఇలా అనుభవిస్తున్నాం అన్న వాళ్ళు చక్కగా మీరు రికార్డ్ చేసి పంపించండి. అవి ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే చేసి మీ సమస్యకు ఒక పరిష్కారం, అప్పటికప్పుడు ఏదైనా ఒక పరిష్కారం, ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఎలా మార్చొచ్చు, ఇంకా మన కుటుంబ విలువల్ని ఇంకెలా పెంచొచ్చు అని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీ వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, దానికి ఒక సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.